హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. హిందీ క్వశ్చన్ నెంబర్ 3లో అక్షరం కో పట్కర్ అనే క్వశ్చన్ అడుగుతాడు. అంటే మనకి ఒక నెంబర్‌ని అక్షరాలలో రాసి ఇచ్చేస్తాడు. అక్షరాలలో రాసి అది ఏ నెంబరో 3 ఆప్షన్‌లు ఇస్తాడు. ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ రామన్ మీకు తెలిస్తే ఓకే. తెలియనోళ్ళు మాత్రం చాలామంది హిందీ గ్రామర్ చేయండి సార్ అని చెప్పేసి చెప్తున్నారు. నేను హిందీ బ్యాక్‌గ్రౌండ్ కాదు. అయినప్పటికీ మీకోసం మీరు అడుగుతున్నారు కాబట్టి నేను నేర్చుకొని చెప్తున్నాను. ఓకేనా? సో, మనం అక్షరాల రూపంలో ఇక్కడ ఇచ్చేస్తాడు. దాన్ని మనం నంబర్ అంటే ఆ అక్షరం ఏ నంబర్‌కి సంబంధించిందో మనం ఆప్షన్ సెలెక్ట్ చేయాలంతే. అంతకు మించి దీంట్లో కష్టపడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే ఆ ఆన్సర్ చేయాలి అంటే గనక ఈ టేబుల్ మనకొచ్చుండాలి. ఈ టేబుల్ మనకి వచ్చుండాలి. ఒకసారి ఏంటి టేబుల్ అంటే చూస్తాం ఒకసారి. అంటే నేను ఇక్కడ 11 అంటే 11 నుంచి 20 ఫస్ట్ లైన్‌లో రాసాను. ఆహ్, 1 నుంచి 10 వరకు సెకండ్ లైన్‌లో రాసాను. అంటే 20, 30, 40 ఇవన్నీ కూడా టెన్స్ అన్నీ కూడా లాస్ట్ వరుసలో రాసాను. సరే ఇలా ఎందుకు రాసారు? 1 నుంచి కదా స్టార్ట్ చేసిందంటే గనుక నేను చెప్తాను ఎందుకో. దానికంటే ముందుగా అసలు మనం చూద్దాం అసలు. 11 అంటే 11, 12 అంటే 12, 13 అంటే 13, 14 అంటే 14, 15 అంటే 15, 16 అంటే 16, 17 17, 18 18, 19 19, 20 20 ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏక్ 1 కదా! దో 2 కదా! ఇప్పుడు ఏక్‌ని మనం ఈక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏక్, ఈక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈక్ అని ఎక్కడన్నా కనిపిస్తే అది 1 అని అర్థం అన్నమాట. దో అంటే బా అని గుర్తుపెట్టుకోవాలి. తీన్ అంటే త, చార్ అంటే చ అని గుర్తుపెట్టుకోండి. మనకెక్కడైనా ఈ అక్షరంలో ఇక్కడ త అని కనిపించిందంటే గనక అది 3 అని అర్థం. సో, అందుకే అలా గుర్తుపెట్టుకోండి. చార్ అంటే చ, పాంచ్ అంటే ప, చహ్ అంటే చ, సాత్ అంటే సత్, ఆట్ అంటే ఆట్, నౌ అంటే నవ లేదా 1 గుర్తుపెట్టుకోండి. 10 అంటే 10 యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు 20 అంటే 20 కదా! దాన్ని ఈస్ అని గుర్తుపెట్టుకోవాలి. 30 అంటే 30 కదా! దాన్ని తీస్ అని గుర్తుపెట్టుకోవాలి. 40 అంటే 40 దాన్ని లీస్. లీస్ అని ఎక్కడన్నా కనిపించిందంటే అది 40 అని అర్థం. నెక్స్ట్ 50 అంటే 50 దాన్ని 1 అనొచ్చు లేదా పన్ అనొచ్చు. ఆ పదాలు ఎక్కడన్నా కనిపిస్తే అది 50 అని మీరు గమనించాలి. తర్వాత 60 అంటే 60 దాన్ని సట్ అని గుర్తుపెట్టుకోవాలి. 70 అంటే 70 దాన్ని థర్ అని గుర్తుపెట్టుకోవాలి. 80 అంటే 80 సి అని గుర్తుపెట్టుకోవాలి. 90 అంటే 90 నవే అని గుర్తుపెట్టుకోవాలి. 100 అంటే 100 హజార్ అంటే 1000. ఇక్కడ దాకా నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఇది యాజ్ ఇట్ ఈజ్ మీరు బై హార్ట్ చేయండి. ఇప్పుడు క్వెషన్ ఏ విధంగా అడుగుతాడో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మోడల్స్ మీకు. ఒకసారి చూడండి. 19 100 ఆహ్, 64 19 100 64 అని ఇచ్చాడు. ఇది ఈ నంబర్‌కి సంబంధించిందా? ఈ నంబర్‌కి సంబంధించిందా? ఈ నంబర్‌కి సంబంధించిందా? ఇప్పుడు ఈ టేబుల్ సహాయంతో మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేద్దాం. ఇప్పుడు టేబుల్ నా ముందు ఉంది కాబట్టి నేను ఈజీగా చూసి చెప్పేయొచ్చు. కానీ మీరు బై హార్ట్ చేయాలి ఖచ్చితంగా. ఈ టేబుల్‌ని మీరు బై హార్ట్ చేస్తే చాలా ఈజీ అన్నమాట. 1 మార్క్ మీరు సంపాదించడం. ఇప్పుడు చూడండి 19 అంటే ఇగో ఫస్ట్ వరుస అంతా కూడా ఈ ఫస్ట్ ఒక మనకు అక్షరంలో ఇస్తారు కదా! అందులో ఫస్ట్ వర్డ్ అంతా కూడా ఇందులో ఉంటదన్నమాట. ఇప్పుడు 19 అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 19 అనేది ఎక్కడుంది ఇక్కడ? ఇదిగో ఇక్కడ ఉంది. 19 అంటే ఎంత? 19. ఆ ఆప్షన్‌లో 19 ఉంది. ఇక్కడ 19 ఉంది. ఇక్కడ 19 ఉంది. అంటే 3 కూడా 19లు ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో సౌ అనేది వదిలేయండి 100. ఇప్పుడు చౌసాట్ ఉంది కదా! దీంట్లో ఫస్ట్ అక్షరం, లాస్ట్ అక్షరం. గుర్తుపెట్టుకోండి. చ అంటే ఎక్కడుంది? రెండో వరుసలో చ ఎక్కడుంది? ఇదిగో చ అంటే 4 కదా! నెక్స్ట్ సాట్. మూడో వరుసలో సాట్ ఎక్కడుంది? 60. సాట్ అంటే 60. ఇప్పుడు ఈ 60 + 4 ఎంత? 64. అంటే ఇక్కడ 19 + 64. ఆన్సర్ ఎంత ఇప్పుడు? 19, 64 ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి. మీకింకా అర్థం అవ్వడం కోసం రెండోది కూడా చెప్తాను. 1886 1886 అని ఉంది ఇక్కడ. 18 అంటే ఫస్ట్ టేబుల్‌లో ఉంటది. 18 అంటే ఎక్కడ ఉంది చూడండి. ఇదిగో 18 అంటే 18. 18 ఉంది, 18 ఉంది, 18 ఉంది. ఓకేనా? నెక్స్ట్ సౌ వదిలేసి డైరెక్ట్‌గా చి ఫస్ట్ అక్షరం, లాస్ట్ అక్షరం గుర్తుపెట్టుకోండి. చి అంటే రెండో దాంట్లో చి అని ఎక్కడుంది? అంటే దాని గుణింతం చ. సో, చ అంటే ఎంత? 6. ఇదిగో 6. సి లాస్ట్ టేబుల్‌లో సి ఎక్కడుంది? ఇదిగో 80. 80 + 6 ఎంత? 86. 18 అంటే ఎంత? 18. 1886 ఎక్కడుంది ఇక్కడ? ఇదిగో. ఇది కరెక్ట్ ఆన్సర్.
అర్థమైందా? నెక్స్ట్ మూడో ఎగ్జాంపుల్ చూడండి. 1857 1857 18 అంటే ఎంత? ఆల్రెడీ మనం చూసాం 18. ఇదిగో 18. ఇక్కడ అన్ని ఆప్షన్స్‌లో 18తో స్టార్ట్ అయింది. ఇది 19తో స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఎలిమినేట్ చేసేయొచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఏలో అయినా ఉంటది, బిలో అయినా ఉంటది. చూద్దాం. ఇప్పుడు 57 స అనేది మొదటి అక్షరం, 1 అనేది చివరి అక్షరం. స అంటే ఎక్కడుంది రెండో దాంట్లో? సత్. ఇదిగో సత్ అంటే ఎంత? 7. 1 అంటే ఎక్కడ చివరి దాంట్లో ఎక్కడుంది? 1 ఇదిగో 50. 1 లేదా పన్ అని కూడా అనొచ్చు అక్కడ. 50. 50 + 7 ఎంత? 57. 1857 ఎక్కడుంది? సో, బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇచ్చిన అక్షరంలో అక్షరాల రూపంలో ఇస్తారు కదా! దాంట్లో మొదటి మొదటి వర్డ్ ఫస్ట్ టేబుల్‌లో ఉంటది. దాంట్లో లాస్ట్ వర్డ్‌కెళ్ళిపోండి మళ్ళీ మధ్యలో వదిలేసి. లాస్ట్ వర్డ్‌లో ఫస్ట్ అక్షరం రెండో టేబుల్‌లో ఉంటది. లాస్ట్ వర్డ్‌లో చివరి అక్షరం ఇది లాస్ట్ టేబుల్‌లో ఉంటది. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేయడమే కాకుండా వీటి శబ్దాలు ఏక్ అంటే ఈక్, దో అంటే బా, తీన్ అంటే తా, చార్ అంటే చా, పాంచ్ అంటే పా ఇలా ఈ విధంగా మీరు బై హార్ట్ చేసుకుంటే గనక క్వెషన్ నంబర్ 3 హిందీలో మీరు 1 మార్క్ చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఆల్రెడీ టేబుల్ చెప్పేసి మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను కాబట్టి సో, మీకు ఒక హోంవర్క్ అన్నమాట. సో, 1960 దీన్ని దీని యొక్క నంబర్ ఏంటనేది మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దీని సహాయంతో టేబుల్ సహాయంతో ఖచ్చితంగా చేయండి. చేసి మీరు కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలుస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకునే అవకాశం కాబట్టి జస్ట్ రఫ్ నోట్‌లో చేసి మీరు వెంటనే ఆన్సర్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.